ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు చేసుకుంటున్నాము. యాక్చువల్గా పోపు వేసే వీడియో మిస్ అయిపోయింది. ఇందులో నేను 2 పావుల నూనె వేసాను. నూనె వేసి కొంచెం వేడెక్కాక ఇందులో జీలకర్ర ప్లస్ 4 పచ్చిమిర్చి వేసినాను. ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. యాక్చువల్గా నేను ఈరోజు మట్టి కుండలో వండుతున్నాను. యాక్చువల్గా మా ఆయన తెచ్చి ఆల్రెడీ ఈ మట్టి కుండ 1 మంత్ అవుతుంది, బట్ ఇప్పుడే నేను యూజ్ చేస్తున్నాను. ఒకవైపు అర్ధగంట ముందే నేను ఇట్లా చేపల్ని క్లీన్ చేసుకొని మంచిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక 15 minutes పక్కకు పెట్టాను. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక ఇలా మనము చేపలకు పట్టించిన ఈ పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపిన ఈ చేపల్ని నేను ఆయిల్లో వేసాను. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక ఒకసారి మనం ఏం చేయాలంటే దీన్ని గంట పెట్టకుండా జస్ట్ మనము కుండని ఇట్లా పైకి కిందికి అంటుంటే అవి కిందికి మీదకి అయ్యి ఫ్రై బాగా అవుతాయి. ఫ్రై బాగా అయినాక మనం ఇందులో పులుసు పోసుకుంటున్నాము. ఈరోజు నేను తెలంగాణ స్టైల్ చేపల పులుసు చేయబోతున్నాను. సో స్పెషల్ చేపల పులుసు ఈరోజు మా ఇంట్లో. మీరు కూడా చేపలు ఉన్నప్పుడు మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, క్లిప్ మిస్ అయింది. యాక్చువల్గా నేను చేపలు ఫ్రై అయ్యి కొంచెం మంచి స్మెల్ వస్తుంది చేపల నుంచి. అప్పుడు ఏం చేయాలంటే మనం చింతపండు రసం ఏదైతే మనం తీసుకొని పక్క తీసామో ఆ రసం ఇందులో పోసి మళ్ళీ ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని తర్వాత కొంచెం మెంతి పౌడర్ వేసి ఇలా కుతకుతలాడుతున్నప్పుడు చేపల పులుసు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని పులుసు దగ్గర అయ్యేంత వరకు మనం ఉంచుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకు గుమగుమలాడే ఫిష్ పులుసు, తెలంగాణ స్టైల్ ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. యాక్చువల్గా ఇది మా అత్తమ్మ నాకు నేర్పించింది. సో నేను ఈరోజు అదే స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను. స్పెషల్గా మా ఆయన తెచ్చిన మట్టి కుండలో. ఫ్రెండ్స్, వీడియో తీయడానికి ఎవరు లేరు, సో నేనే తీసుకుంటున్నాను ఫోన్ తోటి. ట్రైపాడ్ కూడా ఏం లేదు. సో అందుకే నేను కొత్తిమీర కట్ చేసి వేసే వీడియో తీయలేదు. డైరెక్ట్ కొత్తిమీర కట్ చేసి వేసాక వీడియో తీస్తున్నాను. ఇట్లా కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు కొంచెం పులుసు అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద సిమ్లో పెట్టి అలా వదిలేయాలి. ఫ్రెండ్స్, ఇలా నూనె పైకి తేలినాక స్టవ్ ఆఫ్ చేసినాను. ఫ్రెండ్స్, ఇదే మనకు ఈరోజు గుమగుమలాడే తెలంగాణ స్టైల్ ఫిష్ పులుసు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంటి నిండా స్మెల్ అనేది పాకింది. సో ఇది ఇలా నూనె పైకి తేలాడి ఫిష్ అనేది చాలా అరోమాతో ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్లో నేను ఏమంటారు నూనె పైకి తేలాక ఆ క్లిప్స్, ఫొటోస్ తీసినవి యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.